ట్రంప్ కూడా నేను ఆపానని చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యలో యుద్ధమే జరిగితే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ప్రపంచానికి వినాశహేతు అని అందరూ కూడా ఆలోచించారు. బహుశా అంత దూరం తీసుకువెళ్ళాలన్న ఉద్దేశం ఇండియాకు ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఒక అంచనా ప్రకారం భారతదేశం దగ్గర 180కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 160, 170 మధ్యలో ఉన్నాయని కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నాయి. అయితే భారతదేశానికి అణ్వస్త్ర సామర్థ్యమే కాకుండా వీటిని ప్రయోగించగలిగినటువంటి సుదూర లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి వైమానిక దళం కూడా ఉంది. పాకిస్తాన్కి వచ్చేసరికి అందుకనే మొన్న వీళ్ళు చాలా వందల కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు. పాకిస్తాన్కి వచ్చేసరికి 60-70 కిలోమీటర్లు మించి వాళ్ళు రాలేరు. ఆ కారణం వల్లనే ఎప్పుడూ సరిహద్దు ప్రాంతాల్లోనే వాళ్ళు కాల్పులకు తెగబడుతూ ఉంటారు.